హిమాచల్. ఈ పేరు వింటే చాలు ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మౌంటైన్స్. ఐ డోంట్ నో అబౌట్ సౌత్, బట్ నార్త్లో నా ఫేవరెట్ స్టేట్ ఏదైనా ఉంది అంటే అది హిమాచలే. ఎన్నిసార్లు ఈ స్టేట్ని ఎక్స్ప్లోర్ చేసినా ఎవ్రీ టైం ఏదో ఒకటి మిగిలిపోతూనే ఉంటుంది. సో ఆఫ్టర్ థాయిలాండ్ వీ ప్లాన్ ఏ ట్రిప్ టు హిమాచల్ అగైన్. అదే జిబి, ద మోస్ట్ బ్యూటిఫుల్ టౌన్ ఇన్ హిమాచల్. హిమాచల్లో ఎన్నో బ్యూటిఫుల్ విలేజెస్ ఉన్నా బట్ స్టిల్ ఈ ప్లేస్ ఒకటి ఉందని చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇది మనాలియో ఆర్ ఎల్స్ షిమ్లానో కాదు, అంత పాపులర్ డెస్టినేషన్ కాదు. సో అందుకే ఎవరికి తెలియదు. సో వీ ప్లాన్ ఏ ట్రిప్ టు జిబి. చండీగఢ్ నుండి 235 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక చిన్న టౌన్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ టౌన్. దాని పేరే జిబి. అనుకోకుండా ప్లాన్ చేసిన ట్రిప్ ఇది. ఫస్ట్ కార్ అండ్ డేట్స్ అయితే ఫిక్స్ అయ్యాం, బట్ లొకేషన్ అవ్వలేదు. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత మాకున్న 2 ఆప్షన్స్, ఒకటి చక్రత ఉత్తరాఖండ్ అండ్ సెకండ్ జిబి హిమాచల్. చక్రత కూడా ఒక బ్యూటిఫుల్ టౌన్ ఉత్తరాఖండ్లో. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా మన హార్ట్కి మాత్రం దగ్గరగా ఆల్వేస్ హిమాచలే ఉంటుంది. సో ఏం ఆలోచించకుండా వీ ఫైనలైజ్ ద డెస్టినేషన్, అదే జిబి. ఈసారి షార్ట్ టైం ఉండడం వల్ల అండ్ అంతే, నేను థాయిలాండ్ నుంచి జస్ట్ అప్పుడే వచ్చా కాబట్టి నేను ఈ ట్రిప్లో ఏది ప్లాన్ చేయలేదు. మొత్తం ప్లాన్ చేసింది మనోజ్ అని నా ఫ్రెండ్ చేశాడు. సిన్స్ ఇది లాస్ట్ మినిట్ ప్లాన్ నాకు చెప్పకుండా ప్లాన్ చేశారు కాబట్టి ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్ టు దెమ్. సో ద డే హాస్ కమ్, వీ వెంట్ టు కలెక్ట్ ద కార్. ఎనీ ట్రిప్కి వెళ్ళే ముందు మనం ఆబ్వియస్గా కార్ కలెక్ట్ చేసుకోవాలి. సో ఆబ్వియస్గా అదే చేసాం. అండ్ ద కార్, ది లెజెండరీ, ఆవేశపడకండి, థారో ఫార్చునరో కాదు, జస్ట్ ఇన్నోవా క్రిస్టా. థార్ ఫార్చునర్ అంత బడ్జెట్ కూడా లేదు. సో బుక్ చేసింది అయితే క్రిస్టా, బట్ లాస్ట్ మినిట్లో మనాలి నుండి రావాల్సిన కార్ ల్యాండ్ స్లైడ్ ద్వారా అక్కడే స్టక్ అయిపోయింది. సో వీ డోంట్ హ్యావ్ ఎ కార్ నౌ. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మనకి ట్రావెలింగ్లో, సో యాజ్ యూజువల్ ఇప్పుడు మనకి ప్లాన్ బి ఉంటుంది. ఇమీడియట్గా ఆల్టర్నేట్గా కార్ చూసాం అండ్ వీ ఫౌండ్ ఏ లెజెండరీ బొలెరో. నిజంగానే లెజెండరీ. ఎంత బాగుందంటే కొత్త కార్, జస్ట్ 6 months ఓల్డ్ అని ఎగ్జైట్ అయ్యాం. బట్ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో మీకే అర్థమవుతుంది. సాఫీగా కార్ తీసుకొని మొత్తం ప్యాక్ చేసుకొని అరౌండ్ 12:30 AM ది స్టార్టెడ్ టు జిబి. అలా ఒక 65 odd kilometers ట్రావెల్ చేశాక సడన్ గా వర్షం పడడం స్టార్ట్ అయింది. వర్షం పడడం అంటే అలా ఇలా కాదు, చాలా గట్టిగా పడడం స్టార్ట్ అయింది. నేను దూరంగా మస్త్ ట్రాఫిక్ అనిపిస్తుంది. వి థాట్ ఇట్ జస్ట్ అండ్ ట్రాఫిక్, బట్ అక్కడే తప్పు చేసాం. అది ట్రాఫిక్ కాదు, వర్షం వల్ల అయిన ల్యాండ్ స్లైడ్ అది. అండ్ అలా ల్యాండ్ స్లైడ్ ని దాటుకొని ముందుకు వెళ్తున్న అప్పటికే 3 AM అయింది. పీక్ నిద్ర వచ్చే టైం. ఫైనల్ గా అరౌండ్ 5:30 మధ్యలో కార్ గ్లాస్ కంప్లీట్ గా ఫాగ్ రావడం స్టార్ట్ అయింది అండ్ ఆల్సో బ్యూటిఫుల్ మౌంటైన్స్ రావడం స్టార్ట్ అయింది. అలా బ్యూటీని చూసుకుంటూ ఫైనల్ గా అలా లైట్ గా వర్షం పడడం స్టార్ట్ అయింది. బట్ మనం ఆగం కదా, లెజెండరీ బొలెరోని తీసుకొని జర్నీ కంటిన్యూ చేసాం. ఫైనల్ గా అరౌండ్ 8 PM కి వీ రీచ్ అవుట్ ఫస్ట్ స్టాప్, అదే చోయి వాటర్ ఫాల్స్. అది మార్నింగ్ టైం అవ్వడంతో పిల్లలు అంతా హడావిడిగా స్కూల్స్ కి వెళ్తున్న టైం అది. అలా మేము అక్కడే చోయి వాటర్ ఫాల్స్ స్టార్టింగ్ పాయింట్ లో ఒక కేఫ్ ఉంటే అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసాం. ఇదే ప్లేస్ లో బ్రేక్ఫాస్ట్ చేసాం అండ్ అది మన కారు, మన ముగ్గురు హీరోలు. అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని వీ స్టార్టెడ్ అవర్ ట్రెక్. ఇనిషియల్గా ఈజీగా అనిపించినా వెళ్తూ వెళ్తూ ఆ హ్యూమిడిటీకి మామూలుగా లేదు. టాప్ నుంచి బాటమ్ వరకు కంప్లీట్గా తడిచిపోయాం. అలానే జర్నీని కంటిన్యూ చేసుకుంటూ ఒక 30 minutes ట్రెక్ చేశాక, యోగి ఏం కూర్చున్నావు ఏంది? నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. దూలు తీరిపోతుంది. చాలా కష్టం అండి, చాలా కష్టం పైకి ఎక్కడ. మేమందరం కలిసి ఎలాగైనా దీన్ని సాధిస్తాం. ఒక క్లారిటీ లేదు, బొచ్చు లేదు. అరే క్లారిటీ ఉందారా సిద్ధార్థ? ఎడిపోతున్నావు? ఇది 3వ సేమ్ ప్లేస్ మళ్ళీ కూడా. ఎటు చూసినా దారిలే, ఎటు చూసినా దారిలేరా. 3 సార్లు నుంచి తిరిగాను, వాటర్ ఫాల్ అయితే కనిపించింది. ఫైనల్గా మన వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసాము. మీరు వినొచ్చు వాటర్ సౌండ్. అరే ఇది అసలైన వాటర్ ఫాల్ కాదేమో, అసలు అక్కడ వాటర్ ఫాల్ లేదు. ఇది అసలైన ట్విస్ట్ అంటే. చాలాసేపు అన్ని డైరెక్షన్స్ ఫాలో అయ్యి చాలానే ట్రై చేసాం, బట్ లాస్ట్కి ఫలితం లేదు అండ్ మా ఫస్ట్ స్టాప్ విఫలమైంది. అలాగే నిరాశతో కిందికి వచ్చేసాం. అందరి మనసులో ఏదో తెలియని
బాధ, అంతసేపు ట్రెక్ చేశాక కూడా ఏం చూడలేకపోయామని. బట్ మాకు మేము ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అని అలా సమర్థించుకొని మా నెక్స్ట్ స్టాప్ కి బయలుదేరాం. మా ట్రిప్ లో నెక్స్ట్ సెకండ్ స్టాప్ వచ్చేసి తీర్థన్ వ్యాలీ. మేము అనుకున్నట్టే ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది మాన్సూన్ టైం కాబట్టి అలా చెట్లలో ఉన్న గ్రీనరీ అండ్ అలా పారుతున్న వాటర్ అండ్ స్లోగా వినపడే పక్షుల శబ్దాలు, అబ్బో ఆ ఫీలే చాలా హై ఉంటుండే. అసలు హిమాచల్ కొండల్లోనే ఏదో తెలియని అద్భుతం ఉందబ్బా. ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు విజిట్ చేసినా ఏదో తెలియని ఫీలింగ్ ఉంటూనే ఉంటుంది. అలా మా ఆఫ్టర్నూన్ ఆ నేచర్లో స్పెండ్ చేసి మా నెక్స్ట్ స్టాప్కి బయలుదేరాము. హ్యూమిడిటీ వల్లనో రోడ్స్ వల్లనో తెలియదు, ఎగ్జాక్ట్గా ఎట్ దిస్ పాయింట్ అవర్ క్లచ్ స్టాప్స్ రెస్పాండింగ్. అసలు ముందుకు జరగట్లేదు. చూడొచ్చు, ఇట్స్ ఎ హై స్టీప్. చూడడానికి ఈజీగానే ఉంది, బట్ ముందున్న 2 బైక్స్ వెళ్తూనే ఉన్నాయి. బట్ ఎందుకో తెలీదు, క్లచ్ వాజ్ నాట్ రెస్పాండింగ్. అలా అసలు మూమెంట్ రావట్లేదు. అండ్ అంతే వి కాంట్, అంటే ఇంక్లినేషన్ హై ఉండడం వల్లనో లేదంటే హ్యూమిడిటీ వల్లనో లేదంటే కార్లో ఫెయిల్యూర్ ఉందో తెలియదు. బట్ ఎట్ దిస్ పాయింట్ క్లచ్ వాజ్ బర్నింగ్ అండ్ వీ కెన్ ఫీల్ దట్ స్మెల్. హిల్స్లో ఇంక్లినేషన్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. బ్రేక్స్ ఆర్ నాట్ ప్రాపర్లీ వర్కింగ్ అండ్ ఆల్సో క్లచ్ వాజ్ నాట్ రెస్పాండింగ్. హ్యాపీగా వెళ్తున్నాం అనుకున్న జర్నీలో సడన్గా బ్రేక్ పడ్డట్టు అనిపించింది. ఏం చేయాలో తెలీదు. అలా అని వీ కాన్ గో బ్యాక్ ఎట్ ఎనీ కాస్ట్. ట్రిప్ కంప్లీట్ చేయాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ ట్రిప్ కంప్లీట్ చేయాలని వేసినప్పుడు వీ కాన్ గో బ్యాక్. ఏది ఏమైనా ముందుకే వెళ్ళాలి అండ్ అంతే కంప్లీట్ చేసి తీరాలి. ఆల్దో జస్ట్ 6 months ఓల్డ్ కార్ అది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది జరుగుతుందని. జస్ట్ 6 months అయింది అండ్ అరౌండ్ 9,000 kilometers రన్ అయిన కార్ అది. సో ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు అలా జరుగుతుందని. తర్వాత కూల్గా క్లచ్ బర్నింగ్ స్మెల్ స్టార్ట్ అయింది అండ్ వీఆర్ క్లియర్ దట్ క్లచ్ ప్లేట్స్ బర్నింగ్. అలా వెహికల్ ఆపుకోవడానికి ఒక ప్రాపర్ ప్లేస్ కూడా లేదు. అలా కొంచెం ముందుకు వెళ్ళాక ఒక చిన్న ప్లేస్ కనిపించింది. అక్కడే వెహికల్ పార్క్ చేసి బానెట్ ఓపెన్ చేసి పెట్టాం, క్లచ్ ప్లేట్స్ కూల్ అవుతాయని. ఎగ్జాక్ట్గా వీఆర్ 8 people. వై ఎందుకు ఇలా జరుగుతుంది అని వీఆర్ హోప్లెస్. బట్ వరస్ట్ కేస్ సినారియోలో వీ హ్యావ్ టు బై ద ఎంటైర్ క్లచ్ ప్లేట్స్ అండ్ కంటిన్యూ ద జర్నీ. కొంచెంసేపు అయ్యాక కూల్ అయింది. ఇంకా ఏం ఆలోచించకుండా కార్ తీసుకొని చిన్నగా క్లచ్ యూస్ చేసుకుని మా హాస్టల్కి వెళ్ళిపోయాం. మా హాస్టల్, మేము తీసుకున్న హాస్టల్ మ్యాట్ ప్యాకర్స్ జిబి. వెళ్ళి అక్కడే కార్ పార్క్ చేసి స్ట్రైట్ అవే వీ వెంట్ టు హ్యావ్ ద లంచ్. టైం అప్పటికే 4:30 అవుతుంది. మస్త్ ఆకలిగున్నాం మేము. చాలా రెస్టారెంట్స్ తిరిగాక ఇది బెస్ట్ అని అనుకున్నాం. బట్ తర్వాత తెలిసింది అదే వర్స్ట్ అంటే వర్స్ట్. అసలు ఫుడ్ లిటరల్గా బొచ్చులానే ఉంది. టైం అరౌండ్ 4 PM అవుతుంది. ఇప్పుడే లంచ్ అయింది. సో ఇప్పుడు 2 places ఉన్నాయి కవర్ చేయాల్సినవి. ఒకటి మినీ థాయిలాండ్, ఇంకొకటి రివ్యూ వాటర్ ఫాల్స్. ఈ 2 అయిపోయాక క్రాష్. అసలు నైట్ నుంచి వెళ్ళలేదు, పడుకోవాలి. అప్పటికే కంప్లీట్గా డ్రైన్ అవుట్ అయినా మేము. బట్ ఎట్ ఎనీ కాస్ట్ మేము ప్లాన్ చేసుకున్న అనుకున్న ప్లేసెస్ A1 రోజు ఏమేమి చూడాలనుకున్నాం బట్ అవన్నీ కంప్లీట్ చేయాల్సిందే అనేసి వీ స్టార్టెడ్ టు జిబి వాటర్ ఫాల్స్. మేము Day 1లో చూడాలనుకున్న ప్లేసెస్ జిబి వాటర్ ఫాల్స్ అండ్ అంతే మినీ థాయిలాండ్. ఈ 2 ప్లేసెస్ ఎట్ ఎనీ కాస్ట్ మాకు ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా వీ హ్యావ్ టు కవర్ ఇన్ Day 1. ఎందుకంటే Day 2 ప్లాన్స్ మొత్తం వేరే ఉన్నాయి. ఇఫ్ Day 1 మిస్ అయ్యి ఉంటే Day 2 ప్లాన్స్ చాలా డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి జిబి వాటర్ ఫాల్స్ టికెట్ తీసుకోవాలా? టికెట్ తీసుకోవాలంట. పొద్దున ఒక వాటర్ ఫాల్ ఫెయిల్ అయింది. సో ఇప్పుడు సక్సెస్ ఫెయిల్ చూద్దాం. ఇది వే టు వాటర్ ఫాల్ అండ్ ఇది టికెట్ కౌంటర్. వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే మనం మస్తు కష్టపడాలి కదా. ఇలాంటి బ్రిడ్జెస్ ఎన్నో దాటుకుంటూ, ఇలాంటి వాటర్ ఫాల్స్, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ దాటుకుంటూ వెళ్తే అప్పుడు మనకు వాటర్ ఫాల్ వస్తుంది. చూద్దాం పైకి వెళ్ళి వాటర్ ఫాల్ ఎలా ఉందో. ఇక్కడ ఒక గుడ్ థింగ్ ఏంటంటే డస్ట్బిన్లో పారేయాలి. ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు. ఆ ఈవినింగ్ టైం వల్లనో ఏంటో తెలియదు కానీ అలా పైనుండి పడుతున్న వాటర్ ఒక చిన్న జల్లులు మీద పడుతుంటే మార్నింగ్ నుండి పడ్డ బాధ అండ్ కష్టం అంతా ఒక్కసారిగా మర్చిపోయాను. అలా వాటర్ ఫాల్స్ చేస్తున్న శబ్దం వినుకుంటూ అలానే చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేశాను. నెక్స్ట్ ఏం టైం వేస్ట్ చేసుకోకుండా మా ఐటినరీలో ఉన్న మినీ థాయిలాండ్కి బయలుదేరాం. ఈ స్విచ్ ఎలా ఉందంటే అప్పుడే థాయిలాండ్కి వెళ్ళి వచ్చా నేను. వితిన్ 1 week మళ్ళీ మినీ థాయిలాండ్కి వచ్చా. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో ఆబ్వియస్గా నాకు తెలియదు. ఆబ్వియస్లీ థాయిలాండ్కి దీనికి అసలు కంపారిజనే లేదు. ఇది జస్ట్ నా ఒపీనియన్. అలా అని బాగాలేదని కూడా చెప్పను. ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ వైబ్. అలా పారుతున్న చల్లని వాటర్లో నీ కాళ్ళు పెట్టుకొని అలా రాక్స్ మీద కూర్చుంటే ఆ ఫీల్ వేరే ఉంటుండే. అసలు ఆ మినీ థాయిలాండ్ కూడా దాని ఓన్ వేలో అది చాలా బాగుంది. ఇది మా లాస్ట్ స్టాప్. సో అక్కడే చాలా టైం స్పెండ్ చేసి టైం అరౌండ్ 7:30, 8 వరకు అక్కడే ఉన్నాం. ఇంకా స్ట్రైట్ అవే రూమ్కి వెళ్ళాం. నైట్ పడుకోలేదనో ఎందుకో తెలియదు కానీ వీఆర్ టైడ్ లైక్ హెల్. వెళ్ళి అలా పడుకున్నాం. డిన్నర్ కూడా చేసే ఓపిక లేకుండే. నెక్స్ట్ డే అరౌండ్ 4కి లేచి జలోరీ పాస్కి వెళ్ళి సన్ రైజ్ చూడాలని ప్లాన్ ఉండే. బట్ అందరూ పడుకున్నారు. ఎవరికి ఓపిక లేకపోవడమో ఏంటో తెలియదు కానీ ఎవరు అలారం పెట్టలేదు.
అలా పడుకున్న మేము అరౌండ్ మార్నింగ్ 6కి మా ఫ్రెండ్ మనోజ్ సడన్గా లేచి అందరినీ లేపాడు ఫాస్ట్గా మేము అందరం రెడీ అయిపోయి వీ వెంట్ టు జలోరీ పాస్ అండ్ అక్కడ నుండే వీ వెంట్ టు రక్పూర్ ఫోర్ట్. అది కూడా ఒక ట్రెక్, అరౌండ్ 3 kilometers ఏమో ట్రెక్ ఉంటుంది. ఇట్స్ 360-degree వ్యూ. ఈ ట్రిప్ ఎంత అడ్వెంచరస్గా ఉందంటే డే 2లో నేను రికార్డ్ చేసిన ఏ ఫుటేజ్ ఓపెన్ అవ్వడం లేదు. ట్రిప్ నుండి రాగానే నా మొబైల్లో రికార్డ్ చేసిన ఫుటేజ్ మొత్తం SSDలో కాపీ చేసి మొబైల్లో డిలీట్ చేశాను. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదే. నేను ఏ రోజు అది అలా చేయను, బట్ స్టోరేజ్ వల్లనో లేదంటే నెక్స్ట్ ట్రిప్ వెళ్ళా కాబట్టి ఇమీడియట్గా ప్రీవియస్ ఫుటేజ్ డిలీట్ చేయాల్సి వచ్చింది. దరిద్రం అంటే ఇదేనేమో, బ్యూటిఫుల్ ఫుటేజ్ అంతా డే 2లోనే వచ్చింది. బట్ చేసేది ఏం లేదు, ఏ ఫుటేజ్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఏదో కొన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టినవి మాత్రమే మిగిలాయి ఎండ్ ఆఫ్ ది డే. తర్వాత ఏం లేట్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేసి వీ కవర్డ్ షాంగార్ మిడావ్, రూపిరాయిల వాటర్ ఫాల్స్. అసలు ఈ 3 చాలా అంటే చాలా బాగున్నాయి. షాంగార్ మిడావ్ అయితే ఒక బిల్డింగ్ టు ఆ గ్రీనరీ ల్యాండ్స్కేప్ చూస్తే మాత్రం నాకైతే విండోస్ XP వాల్పేపరే గుర్తొచ్చింది. అలా ఇంకా వీ స్టార్టెడ్ అవర్ జర్నీ బ్యాక్. అలా వెళ్తుండగా కోల్డ్ డ్యామ్ అనే ఒక బోర్డుగా అనిపించింది. ఇనిషియల్గా ఈ ప్లేస్ అసలు ఐటనరీలో లేదు, విజిట్ చేసే ఆలోచన కూడా లేదు. బట్ ఎందుకైనా మంచిదని వన్స్ ఒకసారి చెక్ చేద్దామనేసి ఓపెన్ చేసి అసలు ఫొటోస్ చూస్తే దాని తర్వాత అర్థమైంది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. అదొక డ్యామే అయినా కూడా ఆ వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. సో ఏం ఆలోచించకుండా డైవర్షన్ తీసుకొని వీ స్టార్టెడ్ అవర్ జర్నీ టు కోల్డ్ డ్యామ్. మేము తీసుకున్న డైవర్షన్ దగ్గర నుంచి 16 kilometers ట్రావెల్ చేయాలి. బట్ మేము విజిట్ చేసిన టైం ఆఫ్టర్నూన్ టైం అయి ఉండడంతో చాలా హ్యూమిడిటీ వలన ఎందుకో తెలియదు వీ స్టార్టెడ్ అవర్ జర్నీ బ్యాక్ ఇమీడియట్లీ. అలా ఫైనల్గా వీ రీచ్ చండీగఢ్. అలా రాగానే కార్ రిటర్న్ ఇచ్చేసి వీ కేమ్ బ్యాక్ టు అవర్ రూమ్స్. ఇది ఒక షార్ట్ అండ్ స్వీట్ 2-day ట్రిప్ అంతే. ఈ ట్రిప్ ఇక్కడితో ఎండ్, అలాగే ఈ వీడియో కూడా ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఈసారి స్పిటి సిరీస్తో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు కీప్ సపోర్టింగ్, హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ రియల్ టైమ్ అప్డేట్స్ కోసం ఫాలో మీ ఆన్ Instagram. అండ్ అంతే, ఇంకా బాయ్.